యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన నామంలో చేరి వచ్చిన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ప్రభు మన కొరకు మరణించి మనల్ని జీవితులుగా చేసినాడు. ఎవరు జీవితులు అవుతున్నారు అని మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చిన వారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకుండా మీరు ఏమి చేసినా అది నిష్ప్రయోజనముగా వెనుదిరగడం తప్ప మరొకటి ఉండదు. మనము ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తూ వచ్చినాడు. అయితే మనం ఎరుగుదము, వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు. మనం నిన్నటి దినాన్ని చెప్పుకుంటా వచ్చినాం. కపాలమనబడిన స్థలములో ఆ గొల్గోతా కొండ మీద 3 శిలువలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి శిలువ పాపి అయిన మానవుణ్ణి, మారు మనసు లేని కఠిన హృదయుణ్ణి చూస్తూ ఉన్నప్పటికీ, వింటూ ఉన్నప్పటికీ గ్రహించలేని అజ్ఞానపు అంధకారంలో జీవిస్తూ ఉన్నాడు. నేనేది సొంతంగా చెప్పడం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళక మునుపు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు ప్రస్తావిస్తూ వచ్చినాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమన్నాడు ప్రభు? కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము డాష్ అయినదని అక్కడ రాసినారు 15వ వచనంలో, 13వ అధ్యాయం 15వ వచనంలో. వారి చెవులు వినుటకు మందములైనాయి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని గ్రహింపరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కన్నులున్నాయి, చూస్తూ ఉన్నారు, చెవులున్నాయి, వింటా ఉన్నారు, కానీ ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క త్యాగాన్ని గమనించడం లేదు, రుచించడం లేదు, హృదయంలో చేర్చుకోలేదు. మనము రేపటి దినాన చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మరణ భయాన్ని తొలగించింది, మరణ బంధకము నుండి బయటికి తీసుకొని వచ్చింది. కొన్ని దినాల్లో మనం గమనిస్తే వస్తూ ఉన్నారు సహవాసానికి, సహవాసంలో పని కూడా చేస్తూ ఉన్నారు, కానీ హృదయంలో మాత్రం శరీరం, పనులలో శరీరం, నిలువెల్లా శరీరాన్నే కలిగి తగ్గింపు లేదు, సహవాసపు క్రమము లేదు. కానీ సహవాసానికి వస్తూ ఉన్నారు, నేర్చుకోవడం లేదు, వినడం లేదు, గ్రహించడం లేదు, ప్రార్థించడం లేదు, విశ్వాసం ఉంచడం లేదు. రక్షణ పొందినామన్న ముసుగులో ఉన్నటువంటి శరీరానుసారులు. కష్టమైన మాటే ఇది, అలా చెప్పకూడదు. మళ్ళీ నేను మీ దగ్గరికి రాకూడదు అనుకుంటా ఉన్నాను, అందుకే చెప్పేస్తా ఉన్నాను. యేసుప్రభు చెప్తూ వచ్చినాడు, గొర్రె చర్మమును కప్పుకున్న వాళ్ళు అని. అలాగా విశ్వాసం అనేటటువంటి ముసుగు వేసుకున్నటువంటి శరీరానుసారులు వీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కూర్చుంటూ ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. సహవాసం యొక్క క్రమము లేదు. నోరు పనిచేస్తుంది, చెయ్యి పనిచేస్తుంది, కాలు పనిచేస్తుంది, అయితే శరీరం అంతా పనిచేస్తూ ఉంది, కానీ ఆత్మ చచ్చిపోయింది. లేదు, రక్షణ లేదు.
పాప క్షమాపణ లేదు, త్యాగము లేదు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఈ ఉదయకాలంలో కొట్టబడినటువంటి కాపరి, మన కాపరి సమకూర్చేవాడు, సహవాసానికి తోడుకొని వచ్చేవాడు. మందను పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద, ఎట్లా నిమ్మలంగా, ఒక మాట కూడా ఉండదు. ఎందుకు తిన్నావు ఎక్కువ? ఈ మధ్య పేర్లు ఏంటంటే హెచ్చరికలు. ఎవరు చేయాలా? ఆ దినాల్లో కూడా ఉన్నాయి. నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఎంతో ఇష్టమైనటువంటి బిర్యానీ కదా, అందులో మరి కేవలం లవంగాలు మాత్రమే, ఒక కేజీ చికెన్లోకి కేజీ లవంగాలు వేస్తే ఎంత బాగుంటుందో కదా, కాదా? బాగుండదా? అమ్మా అబ్బా అని అల్సరు, ఇంకా లేనిలో రోగాలు కదా స్టార్ట్ అవుతాయి. అంటే తగు మాత్రం ఎంత అవసరమో దైవిక క్రమశిక్షణలో ఉన్నప్పుడు, దేవుని మహిమ యొక్క తేజస్సులో ఉన్నప్పుడు ఇవి సాధ్యమవుతాయి. ముసుకేసుకున్న విశ్వాసుల్లాగా ఉంటే నిరుపయోగమే, ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఇర్మియాతో దేవుడే చెప్తాడు, ఏమని? నా మందలో చేరిన గొర్రెలను, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయడానికి, చెదరగొట్టడానికి మేకలను దొలుకొస్తున్నారు, తోడేళ్లను దొలుకొస్తూ ఉన్నారు. శరీరాన్ని, విశ్వాసములో సాగిపోతున్న వారి మధ్యలో శరీరానుసారులు. ఇంకా మంద నశించిపోకుండా, చెదిరిపోకుండా, మరి కలవరము లేకుండా ఎట్లా ఉంటుంది? దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మంద అయితే 23వ కీర్తనలో రాయబడినట్లు ఉంటుంది, పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద ఎట్లుంటుంది? నిబ్బరముగా సేద తీరుతుంది. అది గాఢాంధకారపు లోయ అయినా అపాయము ఉండదు. కానీ పట్ట పగలే సహవాసంలో భయము, కలవరము, భీతి, నెమ్మది లేని ఏంటి చూడండి, అపాయమేమీ ఉండదు. ఈ దినాలలో రావాలంటే భయం వేస్తూ ఉంది. ఇవే నేను సొంతంగా చెప్పాను, నాతో పంచుకున్న వాళ్ళ అనుభవాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. కారణం, మనకు మధ్యలో లేదు సహవాసం. ప్రభువుతో, తండ్రితో మనం సహవాసం చేస్తే క్షమిస్తాం, వారి కొరకు ప్రార్థిస్తాం, వారి కొరకు ప్రయాసపడతాం, వారి కొరకు వెళ్తాం. వాళ్ళ పర్మిషన్ మనం కోరుకోము కదా. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటివి అవి అంటే, ఇక్కడ 22వ కీర్తన, అలాగే జకరయా 13వ అధ్యాయం, ఈ 2 వచనాలు మనం చదువుతా వచ్చినాము. ఇందులో నుండే ఒక కొత్త అంశాన్ని మీ ముందు ప్రస్తావించాలని కోరుకుంటా ఉన్నాను. 22వ కీర్తన చదువుతూ ఉంటే శ్రమలు, ప్రభు అయిన యేసు క్రీస్తు పొందిన శ్రమల వర్ణన, శ్రమల యొక్క భారము, ప్రభు అయిన యేసు క్రీస్తు భరించిన శ్రమ యొక్క తీవ్రత, అది మాటలతో చెప్పడం సులభమే, కానీ అనుభవపూర్వకంగా కష్టతరముగా, ఇబ్బందికరంగా, చింతాక్రాంతుడై
మనం చూస్తాం. ఒకదాని తర్వాత చక్కగా అర్ధరహితంగా అమర్చబడ్డాయి. 22వ కీర్తన మంచి కాపరి కీర్తన. 23వ కీర్తన గొప్ప కాపరి కీర్తన. 24వ కీర్తన ప్రధాన కాపరి కీర్తన. 22వ కీర్తన మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, సేదదీర్చే కాపరి, నీతి మార్గములో నడిపించే కాపరి, అభయమిచ్చి దుడ్డుకర్రను దండమును తోడుగా ఉంచి నడిపించే కాపరి, భోజనపు బల్ల యొద్ద సంతుష్టి సహితమైన ఆహారమును భోజనమును ఏర్పరిచిన కాపరి. 22వ కీర్తన యేసు ప్రభు యొక్క శిలువ మరణమును, మంచి కాపరి యొక్క పని, గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగు నిమిత్తం మంచి కాపరి గొర్రెలలో జీవమును వృద్ధి పొందించడానికి, జీవమును విశ్వాసమును కలగజేయడానికి మరణిస్తా ఉన్నాడు. 24వ కీర్తనలో మహిమగల రాజు పురాతనమైన గుమ్మములలో ప్రవేశించుట మనకు 8-9 వచనాలలో కనిపిస్తా ఉంది. పురాతనమైన గుమ్మములు, యెరూషలేము నగరం యొక్క గుమ్మములు. 2వ రాకడలో మహిమగల రాజుగా యెరూషలేములో ప్రవేశించే మహిమగల రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, శాశ్వతమైన రాజ్యము, ప్రధాన కాపరి అని చెప్పబడతా ఉంది. గొర్రెలకును గొర్రెల కాపరులకును కిరీటాలు, బహుమానాలను ప్రధాన కాపరి యొక్క పని బహుకరించడంగా మనం చూస్తా ఉన్నాం. ప్రధాన కాపరి గొర్రెలకు గొర్రెల కాపరులకు బహుమానాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహము చాలా గొప్పది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటాను, మంచి కాపరి తన పనిని కలవరి కొండపైన జరిగిస్తూ ఉన్నాడు. ఏంటా పని? మరణించడం. ప్రధాన కాపరి మహిమగల రాజుగా సియోను కొండపైన జన్మించినాడు. ఈ 2 కొండల మధ్యలో ఓ చక్కని లోయ ఉంది. అది క్రైస్తవ సంఘపు లోయగా మనము చూడొచ్చు. కలవరి కొండ వద్ద నుండి సియోను కొండకు ఈ తరములన్నిటి గుండా క్రైస్తవ సంఘం యొక్క ప్రయాణము ఆరంభించబడింది. నేడు సాగుతున్నటువంటి సంఘమును, అందులోని తన ప్రియమైనటువంటి మరి విశ్వాసులను ఆయన గొప్ప కాపరి అయి వాటిని శాంతికరమైన జలముల యొద్ద, గాఢాంధకారపు పరిస్థితులలో, శత్రువుల ఎదుట, లోయ అంతటిలో ప్రాణం పెట్టి నడిపిస్తూ ఉన్న గొప్ప కాపరి. మనమందరము, నేను కాదు, కాపరులు ఉన్నారు. మరి ఈ రోజు ఈ మాటలు ఎంత మటుకు అప్లికబుల్, నెరవేర్చబడుతున్నాయో మనం గమనించాలి. ప్రాణం పెట్టే కాపరిగా, లేదా వెంబడించే కాపరిగా, లేకపోతే యోగక్షేమములను విచారించే, ఊరుకోన్నా నా పరిస్థితే బాగలేదు, ఇంకా వాటిని చూసేది ఏంటి? లోయంతటిలో నమ్మకంగా నడిపే గొప్ప కాపరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తా ఉన్నాం. గడిచిన కాలములో మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు
తన ప్రాణము మన కొరకై పెట్టినాడు. ప్రస్తుత కాలములో గొప్ప కాపరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13:20 రాయబడినట్లు మనలను నడిపించుచు ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ఉన్నాడు. జరిగించుచున్న మాటను మనము ఇక్కడ గమనించవచ్చు. ఎంత అద్భుతంగా ఆయన జరిగిస్తూ ఉన్నాడంటే, ప్రేమను, వాత్సల్యతను, కృపను, కనికరమును, దీర్ఘశాంతమును మన ఎడల ఆయన రుజువుపరుస్తా ఉన్నాడు. హెబ్రీ 13:20 రాయబడి ఉంటుంది, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు మనలను నడిపించుచు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ అంతటిలో, ఈ జరిగే క్రమములో మనము కొంత ప్రభువుకు లోబడి ఉండాలి. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన జరిగించేటప్పుడు కొంత సర్దుబాటు, ఓర్పు మనము కలిగి వేచి ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలి, కాచుకొని ఉండాలా. అప్పుడే కాస్ట్లీయెస్ట్, ఖరీదైనది, విలువైనది మనం పొందుకుంటాం. కొన్ని పరిస్థితులు, కొందరి ప్రవర్ధన ఆత్మీయ జీవితాన్ని నిరాశపరచవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, భంగపరచవచ్చు, నిరుత్సాహంగా ఉండవచ్చు. అయితే వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క విధానాన్ని బట్టి కృంగిపోనవసరం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టింది, నిన్ను ప్రాణముతో అనుదినము కాయుచు ఉన్నది గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు. మధ్యాకాశములో వేవేల దూతల పరిశుద్ధుల పరివారముతో శ్రేష్టమైనటువంటి బూర శబ్దముతో ప్రత్యక్షం కాబోయేది భూ సంబంధమైన వాళ్ళు కాదు, పర సంబంధమైన ప్రభువు. ఆయన చూడంతే. అప్పుడు నీ నిరుత్సాహం, నీకు ఎదురైనటువంటి నిర్లక్ష్యం, నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని నిరుత్సాహపరుస్తున్న, నిష్ప్రయోజనం చేస్తున్నటువంటి వారికి తగిన కాలములో దేవుడు బుద్ధి చెబుతాడన్న ధైర్యము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అది ఎప్పుడంటే ఆయన దృష్టికి అనుకూలమైనది మన జీవితంలో జరుగుతూ ఉంది. మనము నిరీక్షించాలి. విశ్వాసంతో, నమ్మికతో, దృఢ నిశ్చయముతో. నిర్లక్ష్యమే నీ జీవితంలో ఎదురైతే, అవమానమే నీ జీవితంలో ఉంటే భయపడాకు, కంగారు పడాకు, విచారించకు. ఈరోజు ఓరడిల్లో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో ప్రవక్త రాసిన అలసిన వారికి ఓరడించు మాటలు. అలసిపోయినాం జీవితంలో, వయసులో, ప్రయాణంలో, అన్నిటిలో అలసిపోయి. అయితే యెహోవా కొరకు ఎదురు చూసినవాడు పక్షిరాజు వలె రెక్కలు చాపి రివ్వున ఆకాశంలోకి దూసుకొని పోదు. రాకెట్ అయినా కిందికి దిగుతుందేమో కానీ పక్షిరాజు దిగదు. ఎందుకంటే రాకెట్ ఎందుకు కిందికి దిగుతుంది? ఫ్యూయల్ అయిపోతే. కాబట్టి అందులో ఫ్యూయల్ లేకపోతే అది రివ్వున ఎగరలేదు. కానీ పక్షిరాజుకి అవసరం లేదు, అది సహజ సిద్ధంగా దేవుని శక్తితోనే ఎగురుతా ఉంది. కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నామా, లేదా ఆయన నన్ను నిర్లక్ష్య పెడుతున్నాడని
ఆమె చులకనగా మాట్లాడుతూ ఉందని, ఆయన నిన్ను గమనించడం లేదని. అవసరం లేదు, వాళ్ళంతా భూ సంబంధమైన వాళ్ళు. కొంతకాలమే శాశ్వత కాలం, యుగాయుగాలు, నిశ్చలమైన, నిలవరమైన, స్థిరమైన, శాంతికరమైన, సమాధానకరమైన, క్షేమదాయకమైన నూతన ప్రకటన గ్రంథంలో క్రొత్త వాటి చేత ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు కదా. ప్రస్తుతం ఎలా ఉన్నా నీవు ప్రభుతో నడుచు, ఆనందిస్తావు. 2 విషయాలు చూసినాం కదా. మొదటిదేంటిది? గడిచిన కాలంలో మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టినాడు, మనల్ని విశ్వాసతలోనికి తీసుకొచ్చినాడు. రెండవదిగా, ప్రస్తుత కాలంలో గొప్ప కాపరిగా నిర్లక్ష్య పెట్టే, నిరుత్సాహపరిచే, హేళన చేసే, లక్ష్య పెట్టని అన్యాయస్తులు, దుర్మార్గులు, మోసగాళ్ళు, ఇట్లాంటివన్నీ నీ జీవితంలో కనిపిస్తూ వినిపిస్తూ వాటి మధ్య నువ్వు సాగిపోతూ ఉంటే గొప్ప కాపరిగా నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఇస్తావా నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇస్తావా? ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతావా? అయితే మోకరించు, హృదయంలో ప్రార్థించు. యేసు ప్రభువా, నన్ను నడిపించు. నా జీవితంలో ఉన్న నిర్లక్ష్యాన్ని, నా జీవితంలో ఉన్న కలవరాన్ని, నా జీవితంలో ఉన్న గాఢాంధకారాన్ని, నా జీవితంలో ఉన్న లోయను, నా జీవితంలో ఉన్న భయాన్ని, నా జీవితంలో ఉన్న అవమానాన్ని, నా జీవితంలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించు ప్రభువా. శక్తితో నింపు, కలవరి శక్తితో, అమూల్య రక్తధారల యొక్క శక్తితో నన్ను నింపని అడుగు. ఆయన నడిపిస్తాడు. ఈరోజు మనము కొట్టబడిన ఈ మంచి కాపరి గురించి మనము నేర్చుకోవడానికి ఆరంభించినాం. ఈ మంచి కాపరి ఏమైతా ఉన్నాడు అంటే, ఈ మంచి కాపరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినట్లుగా కొట్టబడినాడు. ఈ మంచి కాపరి ఏమైతా ఉన్నాడు అంటే కొట్టబడతా ఉన్నాడు. మీరు చూడొచ్చు, వాక్యంలో చదవనవసరం లేదు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎలా అనగా రాసినారు, అండర్లైన్ చేసుకోండి అక్కడ. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరి పోవును. గొర్రెల కాపరి, మంచి కాపరి, సమృద్ధి జీవంనిచ్చే కాపరి, మహిమగల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఏమైతా ఉన్నాడంటే కొట్టబడతా ఉన్నాడు. ఎన్నో శతాబ్దాల క్రితమే ప్రవక్త జకరయా ప్రవక్త ఈ మాటలు రాసినాడు. జకరయా గ్రంథంలో మీరు చూడొచ్చు, 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ ప్రవక్త ఆ మాటలు ముందే గ్రంథస్థం చేసినాడు. ఏమనంటే గొర్రెల కాపరి కొట్టబడతాడు అని. 13వ అధ్యాయము 7వ వచనంలో మీరు గమనించవచ్చు, చాలా అద్భుతంగా రాయబడి ఉంది, ఆకర్షణీయంగా. ఖడ్గమా నా గొర్రెల కాపురుల మీదను నా సహకారి మీదను పడుము, ఇది సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయు, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా. కాపరులంటే ఈ కాపర్లు కాదు, ప్రభు అని యేసు క్రీస్తుని గురించి చెప్పబడింది ఇక్కడ. ఒకటి ఆయన్ను మనం చూడాలి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడు, ఇదే సైన్యములకు అధిపత్యగు. ఏమైతుంది ఖడ్గం పడితే?
చెదిరిపోతాయి గొర్రెలు. కాపరిని హతం చేస్తే చెదిరిపోతాయి. తండ్రి ఎత్తిన చేతిని దింపమనే స్వరం వినపడలేదు. ఆనాడు తన కుమారుణ్ణి శిలువలో వధించుటకై ఎత్తినటువంటి అబ్రహాము చేతిని దింపమని ఒక స్వరం వినపడింది. అబ్రహమా, అబ్రహమా, ఆ చిన్నవానికి ఏమీ చేయకు. నేడు ఆ స్వరం వినపడలేదు గొల్గొతా కొండ మీద. అదొక తీక్షణమైనటువంటి గడియ, అనన్య సామాన్యమైనటువంటి గడియ. అట్టి గడియ, ఆ సమయం అది వరకెన్నడూ లేదు. దాని తరువాత మరెన్నడూ అటిది ఉండదు. అది కేవలం ప్రభు అయిన యేసు దేవుడు తన కుమారునికి మాత్రమే అనుమతించినాడు. ఆ సమయమున విమోచింపబడిన ప్రతి నేత్రము విసుగు లేకుండా ఎల్లప్పుడూ చూచుచునే ఉంటా ఉంది. రానున్న నిత్యత్వములో ఎంతో కాలమైన పిమ్మట కూడా కాపరి కొట్టబడిన దినము నిన్నటి వలె ఉంటా ఉంది. నిత్యత్వం అంతటిలో ఆ దినము మహిమగలదై సాటి లేని దినముగా నిలిచి ఉంటా ఉంది. అది ఆ దినం ఎన్నడూను మరవబడదు. ఆ దినమును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా విమోచింపబడిన ప్రతి హృదయమునకు ఎట్లా ఉందంటే ఆరాధనను ఆత్మతో సత్యముతో నిండు హృదయముతో కృతజ్ఞత హృదయముతో సంతసించి ఆనందిస్తూ, పాపము సిలువ వేయబడింది. ప్రభువైన యేసు క్రీస్తు పాపపు రుణ పత్రాన్ని చేత్తో తుడిచి వేసినాడు. అమూల్య రక్తము చేత మరణమును మంటిపాలు చేసినాడు. చండి, అది మరవబడదు. ఆ క్షణాలన్నా, ఆ గొల్గొతా అన్నా, ఆ సిలువ అన్నా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తమన్నా గ్రహింపు లేని అజ్ఞానులకు వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడిన వానికి, విమోచింపబడిన వానికి, విశ్వసించిన వానికి దేవుని శక్తిగా, అద్వితీయ శక్తిగా, నూతనపరుచు శక్తిగా, పునరుత్థాన శక్తిగా కనిపిస్తా ఉంది. కొట్టబడిన కాపరి త్రాగవలసిన గిన్నెలో మన చేత ఆ గిన్నెలో దుఃఖాలు పోయబడ్డాయి. పడిపోయిన ఆదాము సంతతిలోని వాడెవడును పొందలేనట్టి మహావేదన, దుఃఖము ఆయన పొందినాడు. పశుప్రాయులైన మానవుల యొక్క కోపము, బలాత్కారము ఆయనను తరిమింది. ఆయన వారిని బాషాను దేశపు బల్లమైన వృషభములు అని పిలుస్తా ఉన్నాడు. ఆ వృషభములు ఆయన చుట్టూ ఆవరించినాయి, చీల్చుతూ ఉన్నాయి. గర్జించుచుండు సింహముల వలె వారు నోళ్లు తెరచి ఆయన పైన దుముకుతూ ఉన్నారు. అచట కుక్కలు ఆయనను చుట్టుకొని ఉన్నాయి. దుర్మార్గులు గుంపు కూడి ఆయనను ఆవరించి వారు ఆయన చేతులను, పాదములను పొడిచి, ఇవన్నీ కూడా మానవులు పెట్టే స్వల్ప శ్రమలే. అయితే వీటన్నిటినీ మించిన మహా గొప్ప శ్రమ మరొకటింది. అదే కొట్టబడిన కాపరిపై పడింది. అది పాపమును చూచి ఓర్వలేని దేవుని స్థితి నుండి కలిగింది. ఓర్చలేని దేవుని చేతి నుండి కలిగింది. పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే దేవుడు తన సహకారైన గొర్రెల కాపరికి విరోధముగా ఎత్తిన చేతి నుండి కలిగిన శ్రమ. కాపరి ఈ శ్రమను భరించకపోతే సర్వలోకానికి, జనులకు శాశ్వతంగా నాశనము తప్పదు,
నరకము తప్పదు. అయితే కాపరి సహించినాడు, భరించినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన మోసిన సిలువ ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, నలగొట్టబడుట ద్వారా మనకు విడుదల, బాధింపబడుట ద్వారా, మొత్తబడుట ద్వారా, మన దోషములకు, మన అపరాధములకు ప్రాయశ్చిత్తము, తృణీకరింపబడుట ద్వారా, వ్యసనాక్రాంతుడుగా విసర్జింపబడుట ద్వారా, రూపము కోల్పోవుట ద్వారా మన యొక్క సమాధి, మన యొక్క మరణం జీవముగా మార్చబడింది. కొంచెం ఆడించడంలో అతి నిపుణులైన, ప్రసిద్ధికెక్కిన చిత్రకారులందరూ కలవరి చిత్రాన్ని చిత్రించినారు. వారి చిత్రాలన్నీ అసంపూర్ణమైనవే, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఈ చిత్రకారులు కొండను, దానిపై శిలువ మ్రానును, ఆ శిలువలో వేదనతో వేలాడే ఒక దుఃఖపూరితుణ్ణి, ఆయన చుట్టూ అపహాసకులను, మత నాయకులను, జన సమూహమును, ఏడ్చుచున్న స్త్రీలను మాత్రమే వారి చిత్రాలలో చూపగలిగినారు. అయితే కాపరికి విరోధముగా చెయ్యినెత్తిన దేవుడెక్కడా? ఆ దృశ్యం ఆ చిత్రాల్లో కనిపించదు. వారు చూపెట్టలేరు. పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించుచున్న మహోగ్రత దేవుణ్ణి ఏ చిత్రకారుడు తన చిత్రంలో చూపలేదు. దేవుణ్ణి వారి పటములన్నిటిలో చిత్రకారులు వదిలేసినారు. పెన్సిల్ కానీ, కొంచె కానీ, కోపోద్రేకుడైన మహాదేవుణ్ణి ఎట్లా చిత్రించగలవు? కాపరి అనుభవించే ఆ ఒంటరి తనమును గాని, గాఢాంధకారమును గాని ఏ పెన్సిల్ గీయలేదు. దేవుని తీర్పు అను జలములు ఆయనపై పడుతూ ఉంటే ఆ ప్రభువు పొందిన హృదయ వేదనను ఏ కుంచె, ఏ పెన్సిలు గీయగలదు? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా వెడనాడితివని పలికిన ఆ కేకలు, ఆర్తనాదాలు, ఆ అల్లరి మూక యొక్క హేళన కేకలన్నిటినీ దాటిపోయింది. పవిత్రమైన ఏకాంత స్థలానిలోకి మనము ఆ కేకల ద్వారా చేరుకోగలం. కొట్టబడిన కాపరి యొక్క లోతైన ఆ శ్రమలు నిత్యమైన మర్మముతో కప్పబడి ఉన్నాయి. ఏ మర్త్యుడును, ఏ మంచివాడు వాటిని చూపలేడు. ఆ ఏకాంతపు చీకటి, అనేక సముద్రపు అంచున పిల్లల వలె మనము నిలవబడి పొర్లుచున్న జల తరంగములను కొద్దిగా మాత్రమే చూడగలం. కానీ ఆ తరంగముల క్రింద మునిగిపోయిన వారు అనుభవించే శ్రమలు, బాధలు మన గ్రహింపుకు అందవో. దేవుడు వాటిని మన కన్నులకు మరుగుపరిచి ఉన్నాడు. సిలువలు గీస్తా ఉన్నారు, కొండని గీస్తూ ఉన్నారు, ఆ హింసించే, అవహేళన చేసే వాళ్ళను చూపిస్తా ఉన్నారు. కానీ దేవుని మహా ఉగ్రత, ఎత్తబడిన చెయ్యి ఎవరికి వలపడదు. గురపోతు కొమ్ములు, కీర్తన 22:21 వచనంలో, ఆయనను చుట్టిన వేళ తండ్రి ఆయన మనవి ఆలకించినట్లుగా చూస్తా ఉన్నాం. 22వ వచనంలో ఆయన పునరుత్థానపు స్థానములో ఉన్నాడని తెలుసుకుంటాం. నీ నామము నా సహోదరులకు అను మాటలవే ఏంటివి? యోహాను సువార్త 20:17లో
ఈ మాటలను ప్రభు ఖాళీ అయిన సమాధి వద్ద ఏడుస్తూ ఉన్న మగ్దలేనే మరియ చెప్తా ఉంది. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని చెప్తా. ఈ మాటలు నావి నీవి నాకు నీకు ధన్యకరమైనవిగా ఉన్నాయి. ఈ వర్తమానము మన నేరము పూర్తిగా పరిష్కరింపబడతా ఉంది. తీర్పు నుండి తప్పింపబడి సురక్షితమైన ఆశ్రయము కల్పించబడతా ఉంది. మన ఆశ్రయపురం ప్రభు అయిన యేసు క్రీస్తే. మన ఆధారం, మన దుర్గము, మన కోట, మన శైలము, మన విమోచన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఇక మనకు అవసరం లేదవి. ఆశ్రయపురాలు మనకు అవసరమే లేదు. వాటి అవసరత లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు మన ఆశ్రయముగా, మన కాపరిగా, మన క్షేమము కోరి మన విషయమే వాత్సల్యతను కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ వర్తమానము మన నేరాన్ని, మన పాపాన్ని, మన యొక్క దుర్నీతిని, మన యొక్క దుష్టత్వాన్ని, మన యొక్క చెడుతనమును, మన యొక్క అసహ్యతను పూర్తిగా తీర్పు నుండి సురక్షితమైన, క్షేమదాయకమైన, ఆనందదాయకమైన, సూర్యుడు లేని, చంద్రుడు లేని, ఆకలి లేని, దప్పిక లేని, చీకటి లేని నిత్య రాజ్యములోనికి చేరుస్తా ఉంది. తీర్పు నుండి విడుదల, కొట్టబడిన కాపరి యొక్క సిలువ ద్వారా మనము పొందుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన పాపములు తొలగించబడినాయి. ఎవరు ఇది ఎట్లా అని ప్రశ్నించకుండా, దాని విషయ సందేహము లేకుండా కలవరిలో మన నిమిత్తమై ఆయన పొందిన మరణం, అందులోని అమూల్య రక్తం యొక్క పాప నివారణ శక్తి ఎవరు సందేహించలేరు. ఏవో అజ్ఞానముతో మాట్లాడుతున్నవారు తప్ప, ఈ యుగ సంబంధమైన దేవత కలిగించిన గ్రుడ్డితనముతో జీవిస్తున్నవారు తప్ప సిలువను, అమూల్యమైన రక్తాన్ని, పాప నివారణ యొక్క శక్తిని, సిలువ కార్యము పైన నిత్యమైన నిరీక్షణ ఆధారము ఎవరు ప్రశ్నించలేరు. సిలువలో జరిగిన ఆ పాప ప్రాయశ్చిత్త కార్యము దేవుడు సంపూర్ణంగా జరిగించినాడు. ప్రభువైన అయిన యేసు క్రీస్తు పునరుత్థానమును, క్రీస్తు పొందిన మహిమ తెలియపరుస్తూ ఉంది. ఇక మనం చూస్తే సమాధానం సిలువ రక్తము ద్వారా మీకు సమాధానము కలుగును గాక. ఎట్లా సాధ్యమంటే సిలువ రక్తము ద్వారా. అవును, ఎవరైనా సరే, ఎచ్చటి వారైనా సరే, ఏ విధమైన వారైనా సరే, మన పాపములను గురించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు సమాధానము లభిస్తుంది, ప్రాయశ్చిత్తం లభిస్తూ ఉంది. సిలువ రక్తము ద్వారా పాప పరిహారమై పటాపంచలు చేయబడతా ఉంది. దేవుడు క్షమిస్తా ఉన్నాడు, మరిచిపోతా ఉన్నాడు. ఒక్క అర్పణ చేత 10:13 హెబ్రీలో రాసినారు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినారు. వారి పాపములను, వారి అతిక్రమములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడట. వాటి యేసు రక్తములోనికి వచ్చినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరకు వచ్చినప్పుడు, శిలువలో కాల్చబడిన అమూల్యమైన రక్తం, సోదరా సహోదరి, తల్లి చెల్లి అయ్యా అమ్మ, పాప ప్రాయశ్చిత్తం పొందమని హెచ్చరిక చేస్తూ ఉంది. పాపములు ఒప్పుకొనమని జ్ఞాపకం చేస్తూ ఉంది. అతిక్రమములని ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని దేవుని ప్రేమ వాత్సల్యత మనల్ని తొందర పెడతా ఉంది.
ప్రోత్సహిస్తూ ఉంది. ముందుకెళ్ళిపోదాం. 22 వచనం కీర్తనలో నీ నామము నా సహోదరులు అనే పదాలు విశాలమైన ఆశీర్వాద స్థలమును, ప్రేమను చూపుతా ఉన్నాయి. అవి ప్రభు చెంతకు మనల్ని తీసుకొస్తా ఉన్నాయి. ఈ మాటలు ప్రభువునకు సంబంధించినవిగా ఉన్నాయి. కానీ వాటిలో మనకు భాగం ఇవ్వాలని దేవుడు తలంచుతా ఉన్నాడు. ప్రభుకు అంతకు పూర్వం అతి మాటలు ఎన్నడూ కూడా పలకలేదు. కానీ ఆయన సమాప్తి చేసిన విమోచన కార్యము తర్వాత, పునరుత్థానమైన తర్వాత ఈ ధన్య వచనాలు మనకు వినిపిస్తాయి. అత్యంత సన్నిహితమైన మృదువైన ధోరణిలో వారిని ఆయన తనతో ఐక్యపరుచుకుంటా. నా సహోదరులు, ఈ మాటలు హెబ్రీ 2లో చూస్తాం. మనోహరముగా వివరించబడ్డాయి 2వ అధ్యాయంలో. ఈ మాటలు శ్రమల కీర్తన 22 నుండే రాయబడతా వచ్చినాయి. పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునంట. రోమా 8:29 తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడకు. దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తుతో మనకుండే నిత్యమైన గుర్తింపును ఈ మాటలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఆ సంబంధం నేడు మనం ఆయనతో కలిగి ఉంటే ఈ మాటలు మన హృదయ ధ్యానానికి ఎంతో శక్తినిస్తాయి. ఆకర్షణను కాపరి కొట్టబుట ద్వారా మనకు క్షేమము, సమాధానము, గొప్ప భాగ్యము నీ నామమును నా సహోదరులకు, తండ్రి పేరును నీకును నాకును తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి నెరిగిన నీతోనూ నాతోనూ ప్రభు నా తండ్రి మీ తండ్రి అంటా ఉన్నాడు. తండ్రితో ప్రభువుకు గల స్థానం ఎట్టిదో ఆ స్థానమునకు నీవు నేను కొని రాబడతా ఉన్నాం. చూడండి ఎంత దొడ్డదో దేవుని ప్రేమ. మన యొక్క భాగ్యము చూడండి, విశ్వసించిన వారి యొక్క భాగ్యము చూడండి. నీవు నేను అని చెప్తా ఉన్నాడు తండ్రితో. ఆయనెక్కడా, మనమెక్కడా? ఈయన నా ప్రియ కుమారుడు అని పిలువబడ్డాడే, తండ్రి అభీష్టమును నెరవేర్చిన వాడే. అనుకూలత లేకపోతే మనం పక్కన పెడతామే. అయినా ఏమంటా ఉన్నాడు? నమ్మిన వారికిని, విశ్వసించిన వారికిని కదా మన తండ్రి. చేయండి, నమ్మిన వారికి తీర్పు, శిక్ష దూరమైపోతా ఉంది. ఆశీర్వాదకరమైన అనుభవం ఆత్మయే మనలో వృద్ధిపరుస్తూ ఉంది. ఆత్మని సంచకరు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. అనుభవపూర్వకంగా మనము అభ్యసిస్తే ఆనందిస్తాం. ఒక విషయం తెలుసుకోవడానికి మనము ఆసక్తిగా ముందుకు వద్దాం. నీ నామము నా సహోదరులకు అనే మాటను మరొకసారి మనము గమనిద్దాం. తండ్రి, అబ్బా, ప్రభు గెత్సెమనే వనంలో పిలిచినాడు. అదే మాటను ఆత్మదేవుడు ఇప్పుడు ప్రతి విశ్వాసి నోట ఉంచినాడు. రోమా 8:15 అనుకుంటా. సహోదరులారా, దేవునికి ఎంత సమీప స్థానములో మనం ఉన్నాం. సంగమా, దేవునికి ఎంత సమీపంగా మనం ఉన్నాం. దేవుడు మన తండ్రి క్రీస్తును ఎట్టి ప్రేమతో ప్రేమించినో మనలను కూడా యోహాను రాసినాడు 17వ అధ్యాయం 23వ వచనంలో అట్టి ప్రేమతోనే ప్రేమిస్తా ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్న వాని ద్వారానే మనకు ఇదంతా కూడా ప్రాప్తిస్తుంది. ఆయన స్థానం మనదైంది, ఆయనకున్న సంబంధం మనకుంది. ఆయన ప్రేమించిన ప్రేమతోనే మనము ప్రేమింపబడతా ఉన్నాం. ఆయన మహిమ మనము పొందుతా ఉన్నాం. దేవుని మహిమను పోగొట్టుకున్న మనం మళ్ళీ దేవుని ఇవన్నీ ప్రభు ద్వారా మనకు కలిగినాయి. మనం ప్రభు చెంతకొచ్చినాం.
కొట్టబడిన కాపరి ద్వారా, శ్రమ పొందిన కాపరి ద్వారా, అవమానము అనుభవించిన కాపరి ద్వారా, భరించిన, బాధింపబడిన, మరణించిన కాపరి ద్వారా విమోచింపబడిన వారమై, విమోచకుని ద్వారా మనము రక్షింపబడతాం. రక్షకుడు గొర్రెల కాపరి, రక్షకునిగా, కాపరిగా, జ్యేష్ఠునిగా సంపూర్ణ మహిమకు పాత్రుడాయన. నువ్వు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవు. ప్రకటన 5:9 మనం చూస్తాం కదా, ఆశీర్వాదపు ప్రవాహాలన్నీ కొట్టబడిన కాపరి ద్వారా యాకోబు వంశస్థులకును, పర సంబంధమై యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆవరణములోకి చేర్చబడిన మనందరికీ కూడా మన సమాధానార్థమైన శిక్ష అనుభవించడం ద్వారా మనము ఇవన్నీ కూడా పొందుతాం. ఇర్మియా అనే ప్రవక్త చెప్పినాడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి నుంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. నేను వారికి దేవుడనైందు, వారు నాకు జనులు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ. ఎట్లా సాధ్యం ఇదంతా అంటే కొట్టబడిన కాపరి ద్వారా. ఇశ్రాయేలు వారి కొరకు మాత్రమే కాకుండా మనందరి కొరకు ఆయన కొట్టబడినాడు. కొట్టబడిన కాపరి ద్వారా నిత్య ఆశీర్వాదం, నిత్య ఆనందం, నిత్య సంతోషం, నిత్య క్షేమం. కొట్టబడిన కాపరి ద్వారా మనము ఇవన్నీ అనుభవించాలని ఆశపడితే ఆ మంచి కాపరి, ప్రధాన కాపరి, మహిమగల ఆ కాపరి దగ్గరికి మనము వద్దాం. ఆయన మన సహకారి, ఆయన మనల్ని చెదరగొట్టడు. శాంతికరమైన, సమృద్ధి, సంతుష్టి కలిగించే స్థలములో ఆశ్రయముగా ఉండి ఆయన మనల్ని సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండినట్లు సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఆ కాపరి యొక్క భద్రతలోనికి వచ్చిన పౌలు అంటా ఉన్నాడు, ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారని. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువులో మనం విశ్వాసం ఉంచడం ద్వారా నిత్యత్వం, నిత్యానందం, క్షేమం, భద్రత, సంతోషం, సమాధానం. కాబట్టి జీవితంలో ఎదురయ్యే పోరాటాలన్నిటిలో, నిరుత్సాహంలో, నిస్సహాయతలో, తృణీకారంలో, ఇరుకులో, ఇబ్బందిలో, ఇవన్నీ పశ్చిమానికే జరిగినాయి. ఒట్టిమాను మనకెంత? పరిశుద్ధునికి, నీతిమంతుడే దుర్మార్గుల చేత, బలాత్కారుల చేత బాధింపబడినాడు, దౌర్జన్యము చేయబడినాడు. కాబట్టి నీవు, నేను, మనము జీవితంలో ఉన్నవన్నీ చాలా చులకనతో కూడినవి. ప్రభువైన యేసును చూసినప్పుడు, ఆయన పొందిన, ఆయన మోసిన, ఆయన ప్రాణం విడిచిన ఆ శిలువను, సమాధిని మనం చూసినప్పుడు, ఆయన గెలిచిన సమాధిని చూసినప్పుడు మనం కూడా ధైర్యంగా ముందుకు ప్రోత్సహించబడి నడిపింపబడుతుముగాక. ప్రార్థన చేసుకుంటాం.